తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ పాలకులు నేటికి కూడా పరిస్థితి ఏంటంటే, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము అనే కానే కాకుండా ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం ఇప్పటికి కూడా ప్రపంచ స్థాయిలో నాకున్నటువంటి జ్ఞానం మేరకు చాలామంది అత్యంత ధనవంత దేశమని, అత్యంత ధనవంత రాష్ట్రమని చెప్పుకున్నప్పటికీ మనము పౌర సరఫరాల శాఖ ఇస్తున్నటువంటి రేషన్ కార్డుల యొక్క దాన్ని బట్టి చూస్తూ ఉంటే మన యొక్క స్థితిగతులు ఏందో, మన ఆర్థిక స్తోమత ఏందో, తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి, ఎర్ర రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి, అంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అనే దాన్ని బట్టి మనం ఎంత ఆర్థికంగా ఉన్నాము, ఎంత ఆర్థికంగా లేము, ఎంతమంది ధనవంతులం ఉన్నాము, ఎంత పర్సంటేజ్ పేదవాళ్ళు ఉన్నాము అనేది, ఎంతమంది మధ్యతరగతి ఉన్నాము అనేది తెలిపోతుంది. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఈరోజు కాయ కష్టం చేసి తమ పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో స్కూళ్ళకు పడతా ఉంటే, స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో బీఈడి ఎంఈడి చేసినటువంటి టీచర్లు ఉన్నప్పటికీ అక్కడ పిల్లలను చేర్చకుండా ప్రతి వ్యక్తి ఈరోజు 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి టీచర్లను పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళ పేరుతో పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉంటే, ప్రైవేట్ స్కూళ్ళ మోజులో తమ పిల్లలను చదివించుకోవాలని ఈ సామాన్య జనం సైతం చేరుస్తూ ఉంటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యాలు జలగల్లాగా అడ్మిషన్ల పేరుతోటి, స్కూల్ డ్రెస్ పేరుతోటి, షూ పేరుతోటి, టై పేరుతోటి, డిపాజిట్ పేరుతోటి, నెల నెల ఫీజుల పేరుతోటి, బస్సు కిరాయి పేరుతోటి లక్షలాది రూపాయలు వసూలు చేయడం అందరికీ తెలిసి విషయం. ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు, మీడియాకి తెలుసు, అధికార యంత్రాంగానికి తెలుసు. ఇలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏంటంటే, ఇకనైనా ప్రభుత్వాలు ఏంటంటే సోషల్ యాక్టివిటీస్లో సమాజాన్ని మేలు చేస్తున్నాం, సమాజం మేలు చేస్తున్నాం, అది ఒక భాగం అయినప్పటికీ ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వగలిగితే ఈ సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, భారతదేశ ప్రభుత్వం కావచ్చు, సామాన్య ప్రజలకు ఏమాత్రం మేలు చేయాలని తమకు లక్ష్యం ఉంటే దయచేసి ఈ ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలు ఏదైతే దోపిడీకి గురి చేస్తున్నాయో వాటిని కఠిన నిబంధనలు చేసి వాళ్ళను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య జనానికి, సామాన్య ప్రజల యొక్క కుటుంబాలను చూసినటువంటి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్చుతున్నటువంటి వ్యామోహం నుంచి ప్రజలు కూడా బయటకు వచ్చి ప్రభుత్వ స్కూల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం ఏంటంటే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్, గెస్టెడ్ ఆఫీసర్ల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ కాలేజీలలో చేర్చడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి మాదిరికరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దయచేసి ప్రైవేటు కార్పొరేట్ విద్యను కానీ, కార్పొరేటు వైద్యశాలలను కానీ జాగ్రత్తగా పరిశీలించి అవి చేస్తున్నటువంటి దోపిడీ ఎట్లా ఉందంటే, సామాన్య ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లా పీడిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయా సంస్థలు యాక్టివ్ అయ్యి దయచేసి ఈ పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉచిత విద్యకు, ఉచిత వైద్యానికి తోడ్పడాలని, ఆ రకంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. మీ చిలకమర్తి నరసింహ, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మాజీ సభ్యుని, 9848471446. థ్యాంక్ యూ.